ప్యాలెస్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఇది పటాన్ చెరువు. మళ్ళీ స్టార్టింగ్ ప్యాలెస్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. రుద్రారం విలేజ్ ఏరియాకి వస్తుంది. అది చూపిస్తా. ఏరియా అనేది చాలా పెద్దగా ఉంటుంది. ప్యాలెస్ అంటే ప్యాలెస్ లానే ఉంటుంది నిజంగా. మొత్తం లైట్స్ కలర్ఫుల్ అండ్ ఆల్. నైట్ 10 అవుతుంది టైం. సరే అక్కడ పోయి టీ తాగుదాం. టీ తాగి కబుర్లు చెప్పుకొని వచ్చేస్తాం ఇంటికి. ఆల్మోస్ట్ నైట్ 10 o'clock కూడా చాలా ట్రాఫిక్ ఉంది ఈ ముంబై హైవే మీద. ఇది మనకి ముత్తంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి దిగి, అదే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి దిగి ఆల్మోస్ట్ 4-5 kilometers దూరంలో మనకి ప్యాలెస్ అనేది వస్తుంది. దూరం నుంచి చూస్తే అర్థమైపోతుంది కదా ఎంత పెద్ద అక్షరాలతో వీళ్ళు ఈ హోర్డింగ్స్ పెట్టారు. ఆల్మోస్ట్ ఇక్కడ రీచ్ అయిపోయినాం. హోటల్ అంటే పెద్ద ఫలక్నామా హోటల్ టైపే కట్టారు వీళ్ళు. ప్యాలెస్, హియర్స్ ద ప్యాలెస్ హోటల్. ఇంకా ఫైనల్గా కార్ ఒక దగ్గర పార్క్ చేసేసి, చాలా కష్టంగా దొరికింది పార్కింగ్, అంత ఈజీ లేకుండే, చాలా కార్స్ ఉండే. ఒక దగ్గర దిగి ఇంకా నడుచుకుంటూ బయలుదేరినాం ప్యాలెస్కి. చూద్దాం ఇక్కడ ఏం బాగుంటాయా అని చెప్పి ఫస్ట్ అయితే పార్క్ చేసేసి అందరం నడుచుకుంటూ బయలుదేరినాం. టీకి బాగా ఫేమస్, బిర్యానీకి చాలా ఫేమస్. ఇది ఎక్కువ అంటే మోస్ట్లీ న్యూ సిటీ అయినా ఓల్డ్ సిటీ నుంచి అయినా కానీ చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే ఈ ఏరియా మనకి ఔటర్ రింగ్ రోడ్ దిగగానే ఉంటుంది కదా, సో చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ వీళ్ళు చాలా పెద్ద ప్లేస్ ఇది. ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే ఒక మినిమం 2 acres అని ఉంటుంది లొకేషన్. ఓపెన్ చేయరా? ఇక్కడ పాన్ ట్రై చేసాం ఈసారి అని చెప్పి పాన్ ట్రై చేసినాం. ఒక్కో పాన్ ఆల్మోస్ట్ 35 rupees ఏమో ఉంది. స్వీట్ పాన్ తీసుకొని ట్రై చేసినాం. ఏదో వీడియోకి అట్లా చెప్పాలి బాగుందని చెప్పి. ఇంకా నిజంగానే బాగుండే. ఇక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి. అంటే వెజ్ పఫ్ నుంచి ఎగ్ పఫ్, చికెన్ పఫ్, ఉస్మానియా బిస్కెట్స్, దిల్ పసంద్, దిల్ కుష్, ఏవైతే మనకి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దొరుకుతాయి కదా, అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్స్. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ప్యాలెస్ 24/7 ఇది ఓపెన్ ఉంటుంది. ఇక అలా ఐటమ్స్ అన్నీ ఒక రౌండ్ వేసేసి అన్ని సెక్షన్స్ కవర్ చేసేసి, జ్యూస్ అండ్ సలాడ్కో సెక్షన్, ఐస్ క్రీమ్కో సెక్షన్, చాలా మంచిగా నీట్గా వీళ్ళు ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ మీరు చూస్తే కూడా డైనింగ్ అనిపిస్తుంది కదా, డైనింగ్ ఇంకో సెక్షన్ ఉంది. అంటే ఇది ఎట్లా అంటే అంటే బేసిక్ డైనింగ్. మీకు ఫ్యామిలీ సెక్షన్ కావాలంటే పైకి వెళ్ళొచ్చు. ఈ కునాఫా అనేది మీకు తెలిసే ఉంటుంది, టర్కిష్ డెజర్ట్. ఇది ట్రై చేయలేదు కానీ సేమియాలతో చేస్తారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాం. ఇదేంటి వీళ్ళు సడన్గా ప్యాలెస్ నుంచి చార్మినార్కి వచ్చేసారు అనుకుంటున్నారా? జస్ట్ చార్మినార్ నమూనా మాత్రమే వీళ్ళు ఇక్కడ కట్టారు. జస్ట్ ఒక అరేబియన్ విలేజ్ అని చెప్పి డైనింగ్ సెక్షన్, ఫ్యామిలీ సెక్షన్ అక్కడ పెట్టి వీళ్ళు చార్మినార్ నమూనాను అయితే పెట్టారు. మెటల్తో జస్ట్ లైటింగ్తో వీళ్ళు దీన్ని నిలబెట్టారు. చాలా బాగుంది. నాకు తెలిసి కుల్లు కుతుబ్ షా తర్వాత చార్మినార్ని ఈ రేంజ్లో కట్టింది వీళ్ళే. ఇంకా చాలా బాగుందండి లొకేషన్. ఆ రిచ్నెస్ అనేది, ఆ అంబియన్స్ అనేది మీకు క్లియర్గా కనిపించేస్తుంది. ఫోటోషూట్స్కి మాత్రం చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నైట్ టైంలో అంత బాగా కనిపిస్తుంది ఇది. అక్కడ నుంచి డైరెక్ట్గా టర్కిష్ ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళిపోయాం. చిన్నపిల్లలు అక్కడ కనిపిస్తే ఓకే వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి టైంపాస్కి వీళ్ళని చూసుకుంటూ ఉండిపోయాం. మీకు ఒకవేళ గుర్తుందో లేదో, టర్కిష్ అనే వాళ్ళు ఒక టైంలో ఒట్టోమన్ ఎంపైర్ ఉండేది. చాలా పెద్ద ఎంపైర్ అది. ఇప్పుడు చూడండి వీళ్ళు జస్ట్ ఐస్ క్రీమ్ వరకే పరిమితం అయిపోయారు.
పిల్లలకి ఇయ్యండ్రా బాబు ఐస్ క్రీమ్ అంటే ఇవ్వకుండా ఇలా వాళ్ళతో ఆటలు ఆడుకుంటూ ఉండిపోయారు వీళ్ళు. ఇక అలా కొంతసేపు వీళ్ళని చూసుకుంటూ కొంతసేపు టైంపాస్ చేసుకుంటూ ప్యాలెస్ అనే లొకేషన్లో మనం ఉండిపోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ అప్పటికి 11:30 అయ్యేసరికి ఇంకా బయలుదేరాల్సి వచ్చింది. పాన్ తినేసి వాళ్ళు టీ తాగేసి బయలుదేరినాం అక్కడి నుంచి. వీక్ డేస్ వెళ్ళండి, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా పర్లేదు. బిర్యానీ తినాలనుకోండి బిర్యానీ తినొచ్చు. అన్నీ చాలా ఉన్నాయి మనకి అక్కడ ఆప్షన్స్. కునాఫా దగ్గర నుంచి అంటే టర్కిష్ డెజర్ట్, అది చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మా వీకెండ్ అలా ముగించుకొని ఇంకా చాలే అని చెప్పి ఆల్మోస్ట్ 11:30 అయిందని చెప్పిన కదా, మీరు కూడా వెళ్ళి అక్కడికి ఎంజాయ్ చేయండి. కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో ఈ వీడియో, ఆర్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ప్యాలెస్కి వెళ్ళడానికి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.